అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్ కేశవ్ గారు. అందరి ఆసక్తి ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయింది అనుకోండి, 2026లోనో 27లోనో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. సో ఒకవేళ వస్తే మహిళా రిజర్వేషన్లు 27 నుంచి అమలు చేస్తామని చెప్పి ఆల్రెడీ చట్టం చేశారు. పాపులేషన్ సెన్సెస్ కూడా మొదలు పెడతారు వచ్చే సంవత్సరం. అలానే డీలిమిటేషన్ మళ్ళీ ఇంకోసారి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ సెట్ చేసి 27లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయా, లేదా 26 ఎండింగ్కి ఎలక్షన్స్ ప్రిపేర్ అవ్వచ్చా ఏపీలో కూడా? మీరు చెప్పినట్టు 3 అంశాలు కరెక్ట్ అండి. మనకి సెన్సెక్స్ ఆల్రెడీ కరోనా వల్ల లేట్ అయిపోయింది. మొన్న అమిత్ షా గారు కూడా, హోంమంత్రి గారు కూడా చెప్పారు, మేము డేట్ అనౌన్స్ చేస్తాం. సో అది అవ్వాలి. అండ్ దెన్ నెక్స్ట్ డీలిమిటేషన్, పునర్వ్యవస్థీకరణ, అసెంబ్లీ పార్లమెంట్ పనులు. ఈసారి మనకున్నటువంటి దానిలో 543 ఎన్నో ఉన్నాయి, దానిలో ఒక 200, 300 యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పెరుగుతాయి. సో ఆ పెరిగటం, అలాగే అసెంబ్లీలు కూడా మారుతాయి అన్ని దేశవ్యాప్తంగా. అది ఒక 2026లో చేయాలి, 2026లో చేయాలి. అది సంవత్సరం పడుతుందా, సంవత్సరాలు పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందో చూడాలి. మూడోది ఉమెన్ రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేసే రిజర్వ్ స్థానాలతో పాటు ఉమెన్ రిజర్వేషన్ 33% చేశారు కాబట్టి ఏ స్థానాలు రిజర్వ్ చేయాలని కూడా చూడాలి. ఇదంతా అవ్వాలి. దీంతో పాటు ప్యారల్ గా ఈ బిల్లు కూడా ఎన్ని హర్డిల్స్ అని పాస్ అవ్వకుంటూ లోక్సభ, రాజ్యసభలో పాస్ అవ్వకుంటూ చట్ట రూపం దాల్చాలి. సో ఎన్ని దాల్చడానికి కొంత సమయం పడుతుంది. రేపు మాపు అయితే ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే 2029 ఎన్నికలు లోపు, అంటే జనరల్ గా ఏంటంటే ఏప్రిల్, మే మనకి 2029లో జరగాలి పార్లమెంట్ ఎన్నికలు. సో ఇందాక నేను మొదట చెప్పినట్టు 15 రాష్ట్రాల ఎన్ని కలిపి పెడితే బాగుతున్నా కదా. సో ఆ రకంగా ఏదైనా అరేంజ్మెంట్ లాగా వయా మీడియాగా 2028 నవంబర్, డిసెంబర్ తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి 2020 నవంబర్లో, డిసెంబర్లో. సో ఆ టైంలో ఏదైనా ఇవన్నీ చేసి ఆ టైంలో ఏమైనా పెడతారా అని. అంతేగాని 2027 నా వ్యక్తిగత అభిప్రాయం నాట్ పాసిబుల్, అది జరగదు. 2028 అది లాస్ట్ లో, బహుశా ఆగస్ట్ తర్వాత 2029 ఏప్రిల్, మే లోపు అది ఎప్పుడన్నా జరగచ్చు. ఈ యొక్క పరిణామాలు, డెవలప్మెంట్లు బట్టి బిల్లు ఏ రకంగా పాస్ అవుతూ, ఈ ప్రక్రియ అంతా ఏ రకంగా పూర్తయింది దాని మీద ఆధారపడి ఉంటుంది. కంపల్సరీగా మనమైతే ఈ ప్రక్రియలోకి వెళ్ళాలండి. వెళ్ళి, ఎందుకంటే కొత్తగా వెళ్ళేది ఏం లేదు. బహుశా ఏపీ ఆల్రెడీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి యథాతథంగా అదే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే టెన్యూరిటీ మీరు అన్నట్టుగా 2028 ఎండింగ్ 29 వరకు ఆగుతారా, 27లో అవకాశం ఇస్తారా? మీరు చెప్పే మాటల ప్రకారం విపక్షం ఆశల మీద నీళ్లు జల్లుతున్నట్టు ఉంది. అంటే నాకున్నటువంటి లాజిక్ అయితే, సమ్మన్ కెన్ రీజన్ అండ్ గివ్ ఎ బెటర్ ఒపీనియన్, దట్స్ ఫైన్. బట్ నాకున్నటువంటి లాజిక్ అయితే ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ మీ 2027లో జరిగే అవకాశం లేదని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినటువంటి, నేను చెప్పిన, మీరు చెప్పిన ఈ 3 హర్డిల్స్ ఉన్నాయి. ఈ 3 హర్డిల్స్ ప్లస్ 4వ హర్డిల్ బిల్ పాస్ అవ్వాలి. ఇది లోక్సభలో అయితే 362 మంది ఆమోదించాలి, రాజ్యసభలో అయితే 162 ఎంతో ఉన్నారు. సో ఎన్ని మాకున్న కరెంట్ స్ట్రెంత్ రాజ్యసభలో ఇప్పుడు 125, 122 ఉన్నాం. సో అదనంగా రాజ్యసభ ఓటేయాలి. మాకు ఎన్డీఏ స్ట్రెంత్ లోక్సభలో 292 ఉన్నారు, 293. మరి మిగతా వాళ్ళందరూ ఓటేయాలి. సో ఎన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్న దృష్ట్యా నాకు తెలిసి అయితే ఈ 4 అంశాలు అయ్యేసరికి 2027 అయితే నాట్ పాసిబుల్. 2028గా చివర 2029 లేకపోతే జనవరి, ఇంకా జనవరి, ఫిబ్రవరి అయితే బెటర్. చలికాలం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అయితే హ్యాపీగా చలికాలం మన ఎన్నికలు చేసుకుని ఎండల్లో అందరూ తిరిగి నాయకులు, ప్రజలు కాకుల్లో రాలిపోతున్నారు. ఈ పరిస్థితి రాకుండా చలికాలంలో హ్యాపీగా ఎన్నికలు చేసుకుంటే అందరూ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.